మనిషికి మరణం లేని జీవితం కావాలనే కోరిక కొత్తేం కాదు. పురాణాల్లో దేవతలు అమృతం కోసం సముద్రం మదించిన కథ మనందరికీ తెలుసు. ఇప్పుడు 21వ శతాబ్దంలో సైన్స్ అదే కలను నిజం చేయడానికి క్రయోనిక్స్ అనే పద్ధతిని కనిపెట్టింది. ఈ పద్ధతిలో చనిపోయిన వారి శరీరాలను -196 దగ్గర గడ్డ కట్టించి భవిష్యత్తు కోసం భద్రపరుస్తున్నారు. దీనికి దాదాపు 1.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ నిజంగా ఇది సాధ్యమేనా? చనిపోయిన వ్యక్తి మళ్ళీ అదే శరీరంతో అవే జ్ఞాపకాలతో బతికొస్తాడా? ఈ వీడియోలో క్రయోనిక్స్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దాని ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు గురించి వివరంగా తెలుసుకుందాం. క్రయోనిక్స్ అంటే చనిపోయిన వారి శరీరాన్ని లేదా మెదడును అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద గడ్డకట్టించి నిల్వ చేసే ఒక ప్రయోగాత్మక పద్ధతి. భవిష్యత్తులో నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు జీన్ ఎడిటింగ్ వంటి సాంకేతాలు అభివృద్ధి చెందితే ఈ గడ్డకట్టించిన శరీరాలను తిరిగి బతికించవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 300 మందికి పైగా ప్రజలు ఈ పద్ధతి ద్వారా తమ శరీరాలను గడ్డకట్టించుకున్నారు. అసలు క్రయోనిక్స్ ఎలా పనిచేస్తుంది? ఈ ప్రక్రియ చనిపోయిన వెంటనే మొదలవుతుంది. ఫస్ట్ అయితే ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే వారి శరీరాన్ని వెంటనే క్రయోనిక్స్ ల్యాబ్స్కి తరలిస్తారు. గుండె, ఊపిరితిత్తులు కృత్రిమంగా పనిచేస్తూ మెదడుకు ఆక్సిజన్ అందేలా చూస్తారు. శరీరం నుంచి రక్తాన్ని పూర్తిగా తీసేసి దాని స్థానంలో కణాలను రక్షించే క్రయోప్రొటెక్టివ్ రసాయనాలను పంపిస్తారు. ఈ రసాయనాలు కణాల్లో ఐస్ పట్టికలు ఏర్పడకుండా కాపాడతాయి. ఆ తర్వాత శరీరాన్ని ఒక ట్యాంక్లో ఉంచి ద్రవ నైట్రోజన్ అంటే -190°C తో కూడిన ప్రత్యేక ద్రవంలోకి నెమ్మదిగా దింపుతారు. ఈ స్థితిలో శరీరంలోని అన్ని జీవక్రియలు పూర్తిగా ఆగిపోతాయి. 2100 నాటికి నానోబోట్లు మరియు జీన్ థెరపీలు అభివృద్ధి చెందితే గడ్డకట్టిన ఈ శరీరాలను మళ్ళీ బతికించొచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అసలు ఈ క్రయోనిక్స్ ఎక్కడ అందుబాటులో ఉంది? అసలు ఎవరు ఈ సేవలను పొందుతున్నారు? ప్రపంచంలో అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల్లో క్రయోనిక్స్ కంపెనీలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను. ఆల్కర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ అమెరికా 1972లో స్థాపించారు. ఇక్కడ 180కి పైగా శరీరాలు మరియు మెదడులను భద్రపరిచారు. ఇందులో ప్రముఖంగా బేస్బాల్ ఆటగాడు టెడ్ విలియమ్స్ శరీరం కూడా ఉంది. క్రయోరస్ రష్యాలో 2005లో స్థాపించారు. 24 మంది వ్యక్తులను అలాగే కుక్కలను, పిల్లులను కూడా గడ్డకట్టించారు. సదరన్ క్రయోనిక్స్ ఆస్ట్రేలియా 2020లో ఒక జర్నలిస్ట్ క్లియర్ మక్కాన్ తన 13 ఏళ్ల కొడుకు శరీరాన్ని ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ ద్వారా గడ్డకట్టించారు. అసలు దీనికి ఖర్చు ఎంత అవుతుంది? అసలు ఎవరు దీన్ని ఉపయోగిస్తున్నారు? క్రయోనిక్స్ అంటే చాలా ఖరీదైన సేవ. ప్రస్తుతం ఇది కేవలం ధనవంతులు, టెక్నాలజీ ప్రియులు మాత్రమే పొందగలిగే సదుపాయం అన్నమాట. మొత్తం శరీరం ఫ్రీజ్ చేయడానికి దాదాపు 1.5 కోట్లు, సుమారు 2 కోట్లు అనమాట. మెదడును మాత్రమే నిల్వ చేయడానికి దాదాపు 50 లక్షలు. ఈ సేవలు పొందుతున్న వాళ్ళు ఎవరంటే టెక్ పరిశ్రమలో ధనవంతులు. ఎగ్జాంపుల్కి అయితే పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్. సైన్స్ ఫిక్షన్ రచయితలు భవిష్యత్తు గురించి ఆలోచించేవారు. తమ పెంపుడు జంతువులను భవిష్యత్తు కోసం భద్రపరచాలనుకునేవారు. సైన్స్ ఫిక్షన్ వర్సెస్ రియాలిటీ 2020లో వచ్చిన డిస్కో రాజా సినిమాలో రవితేజ పాత్ర 35 ఏళ్ల తర్వాత క్రయోనిక్స్ ద్వారా మళ్ళీ బతికినట్టు చూపించారు. నిజంగా ఇది సాధ్యమేనా? శరీరాన్ని గడ్డకట్టించడం ఇది సాధ్యమే. 300 మందికి పైగా ఇప్పటికే ఈ ప్రక్రియ చేయించుకున్నారు. తిరిగి బతికించడం అనేది ఇంకా సాధ్యం కాలేదు. భవిష్యత్తులో సాధ్యమేనా అంటే 2050 నుంచి 2100 మధ్యలో నానో టెక్నాలజీ సహాయంతో ఇది సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అయితే నమ్ముతున్నారు. అసలు దీనివల్ల ఉన్న సమస్యలు ఏంటి? చట్టపరమైన చిక్కులు ఏంటంటే చాలా దేశాల్లో క్రయోనిక్స్ చట్టబద్ధం కాదు. మరణ ధృవీకరణ పత్రం వచ్చాకే శరీరాన్ని ఫ్రీజ్ చేయాలి. మతపరమైన వివాదాలు. హిందూ మతం పునర్జన్మను నమ్ముతుంది. క్రయోనిక్స్ దీనికి విరుద్ధం. క్రైస్తవంలో మళ్ళీ బతకడం దేవుడి దయతోనే సాధ్యం అంటారు. ఇస్లాంలో ఆత్మ తిరిగి రాదని నమ్ముతారు. సామాజిక ప్రభావాలు. ఒక వ్యక్తి 100 సంవత్సరాల తర్వాత బతికితే అతని కుటుంబం ఎలా ఉంటుంది? ఆర్థిక అసమానతలు. ఈ టెక్నాలజీ కేవలం కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. క్రయోనిక్స్ అనేది ప్రస్తుతం ఒక ప్రయోగం కంటే సైన్స్ ఫిక్షన్ సినిమా కథలాగే ఉంటుంది. ఇది విజయవంతమైతే మానవజాతి అమరత్వం సాధించగలదు. కానీ ఇది ఎన్నో నైతిక, ఆర్థిక, సామాజిక సమస్యలు కూడా తీసుకొస్తుంది. మరణం ఒకటే జీవితంలో ఖచ్చితమైనది అనే వాక్యాన్ని ఇప్పుడు సైన్స్ సవాల్ చేస్తోంది. మనిషి ఈ యుద్ధంలో గెలుస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? క్రయోనిక్స్ కోసం డబ్బు ఖర్చు పెడతారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.